వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై ట్రావెలింగ్ సిరీస్ పార్ట్ 7. పార్ట్ 6లో మేము కంచికి వెళ్ళాము. టెంపుల్ క్లోజ్ చేశారు. ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. అండ్ మీలో ఎవరైనా ఇంకా పార్ట్ 6 చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు మేమైతే కంచిలో పంచభూత లింగాలలో రెండవ లింగమైన పృథ్వీలింగంగా పూజలు అందుకుంటున్న ఏకాంబరేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. శివకంచి అని కూడా పిలుస్తాము. టెంపుల్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. అలాగే ఈ టెంపుల్లో 4 దిక్కులు ఎత్తైన 4 గోపురాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న పృథ్వీలింగం భూమిని సూచిస్తుంది. అలాగే ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థము. ఈ ఆలయంలో 3500 సంవత్సరాల గల మామిడి చెట్టు ఉంది. ఈ చెట్టుకి పురాణాల ప్రకారం 4 కొమ్మలకు 4 రకాల మామిడికాయలు కాస్తాయి. ప్రెసెంట్ అయితే ఆ మామిడి చెట్టును మనం చూడలేము. ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రం చూడొచ్చు. ఆలయ అధికారులు ఒక గాజు పెట్టెలో ఆ మామిడి చెట్టు కాండాన్ని భద్రపరిచారు. పాత చెట్టు స్థానంలో కొత్త చెట్టును నాటారు. మేము వెళ్ళినప్పుడైతే ఆ చెట్టును చూడడం కుదరలేదు. మేము దర్శనం జరిగి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. ఇంకా అందుకే చూడలేకపోయాము. కానీ మీరు వెళ్తే మాత్రం తప్పక ఆ చెట్టును దర్శించండి. అలాగే ఇక్కడ 1008 లింగాలను ప్రతిష్ఠించారు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధువరులుగా దర్శనమిస్తారు. లోపల ఫోన్స్ అయితే అలో ఉండదు. ఒకవేళ చూసినా చాలా స్ట్రిక్ట్ గా పనిష్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్. క్రౌడ్ పెద్దగా ఏం అనిపించలేదు. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఇంకా మేము అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ప్రసాదాలు తీసుకోవడం మాత్రం మర్చిపోయాం ఇక్కడ. ఇవాళ వీడియోలో అయితే కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి ఆలయం విశిష్టత అండి, అలాగే మాకు దర్శనం ఎలా జరిగిందో చెప్పాను. మీలో ఎంతమంది పంచభూత లింగాలలో రెండవ లింగమైన పృథ్వీలింగాన్ని కంచిలో దర్శించుకున్నారో కమెంట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళబోయే టెంపుల్ ఏదో రాండమ్ గా గెస్ట్ చేయండి. చూద్దాం కమెంట్ బాక్స్ లో ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు. See you in my next vlog. Until then, take care, and you guys don't forget to like, share, comment and subscribe to my channel. Bye guys.